హాయ్ అండి. స్కిన్ ఎలర్జీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఎటువంటి చర్మ వ్యాధులున్నా, ఫేస్ పైన ఉన్నటువంటి మొటిములు, మచ్చలు, కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్‌లో మచ్చలు, అలానే గజ్జి, తామర ఇవన్నిటికి ఒకటే సొల్యూషన్ అండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వేపాకు ఒక 3 ఆకులు తీసుకోవాలండి. అలానే తమలపాకులు ఒక 2, అలానే వాయిలాకు అంటారండి. ఎక్కువగా పూర్వకాలంలో వాయిలాకు వేసేసి బాగా వాటర్లో మరిగించి డెలివరీ అయిన వాళ్ళకి వాటర్లో కలిపేసి ఆ వాటరు పోసేవాళ్ళండి. ఎందుకంటే సర్జరీలు అయిన వాళ్ళకి ఎక్కువగా డెలివరీ అయిన వాళ్ళకి వాయిలాకు కలిపి వేపాకు కలిపి వాటర్లో బాగా మరిగించి పోసేవాళ్ళండి. మీలో ఎంతమందికి ఈ టిప్ తెలుసో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వాయిలాకు, వేపాకు అలానే దీనిలో ఇలా అలోవెరాను కూడా వేసేసి ఇలా మిక్సీ జార్లో వేసేసి కొంచెం పసుపు వేసేసి ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా పట్టేసి ఇలా ఈ పేస్ట్ని నైట్ పడుకునే ముందు మీకు ఎక్కడైతే గజ్జి, తామర ఉన్నదో ఆ ప్లేసుల్లో ఈ విధంగా ఈ పేస్ట్ని అప్లై చేసి చక్కగా రోజు ఇలా రాస్తూ ఉన్నామనుకోండి, క్రమేణా గజ్జి, తామర అయితే తగ్గిపోతుంది. ఎన్ని మెడిసిన్స్ వేసినా కూడా కంట్రోల్ అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళకు ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. గజ్జి, తామర కూడా చక్కగా మీకు తొలగిపోతాయి. అలానే చర్మం పైన ఉన్నటువంటి స్కిన్ అంటే దద్దుర్లు కానీ, దురద కానీ అలాంటి సమస్యలు ఉన్నా కూడా పోతాయండి. ఎక్కడైతే మీకు దురద కానీ, చిన్న చిన్న దద్దుర్లు కానీ, పొక్కులు కానీ వచ్చాయో ఆ ప్లేస్లో ఈ విధంగా ఈ పేస్ట్ని అప్లై చేసినా చక్కగా తగ్గిపోతాయండి. అలానే ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ, మొటిములు కానీ, మచ్చలు కానీ, కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ ఈ విధంగా ఈ పేస్ట్ని అప్లై చేసేసి ఒక నైట్ అంతా అలా ఉంచేసి ఉదయం మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. అలానే మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ, మొటిములు కానీ, మచ్చలు కానీ, పిగ్మెంటేషన్ మచ్చలు కానీ, అలానే మన కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి. అలానే మనకి ఎక్కువగా ఆడపిల్లలు అనుకోండి, పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా కూడా ఒక్కొక్కరికి ఎక్కువగా తలలో పేలు సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా. ఇలా ఈ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ పేస్ట్ని నైట్ అంతా అలా అప్లై చేసేసి ఉదయం హెడ్ బాత్ చేసామనుకోండి, చక్కగా పేలు సమస్య కూడా శుభ్రంగా మనకి అవి తొలగిపోతాయండి. ట్రై చేయండి. సో మరి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.